రియలీ గుడ్. మీరు కూడా ఇలా ట్రై చేయండి. మీ సొంతంగా స్కిల్స్ యూజ్ చేసుకొని సింపుల్గా ట్రై చేయండి. ఇంత క్లీన్ ఉండాల్సిన అవసరం లేదు. సింపుల్గా ట్రై చేయండి, క్రియేట్ చేయండి, వర్కౌట్ అవుతుంది. హలో గైస్ అండ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ కోర్స్. ఈరోజు మనం ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసాం. సో యూట్యూబ్ స్టైల్ క్లోన్ క్రియేట్ చేయడం ఒక్కటి చేస్తే మన HTML కోర్స్ మొత్తం అయిపోతుంది అంతా. సో యూట్యూబ్ క్లోన్ ఒకటి ఆల్రెడీ క్రియేట్ చేశాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి వినండి, మీకు మంచిగా అర్థమవుతుంది. దీంతోపాటు మీరు ఇలానే కోడ్ చూడకుండా మీ అంతా మీరు రెడీ చేయడానికి ట్రై చేయండి. మొత్తం కంప్లీట్గా సేమ్ ఉండాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇక్కడెక్కడ ఉన్నా పర్లేదు. CSS ఎట్లా మీకు టచ్ చేయలేదు కాబట్టి మీరు నార్మల్గా క్రియేట్ చేసి సరిపోతుంది. ఇట్లాంటి వీడియోస్ మీ వెబ్సైట్లో ప్లే అవ్వాలా, ఆడియో వినిపించాలా, ఇంకేంటంటే మీరు ఏమైనా యాడ్ చేసుకుంటే మీ టెక్స్ట్ గిట్ యాడ్ చేసుకొని ఒక చిన్న ప్రాజెక్ట్ మీరు క్రియేట్ చేయండి. ఫస్ట్ నేను ఇప్పుడు యూట్యూబ్ స్టైల్ క్లోన్ మీకు చూపించబోతున్నాను. చూడండి ఒకసారి ఫస్ట్ ఎలా ఉంటుందో. చూడండి, ఇది మన యూట్యూబ్ క్లోన్ క్రియేట్ చేసింది. అర్థమైంది అనుకుంటున్నా మీకు. ఏం లేదు, జస్ట్ మన యూట్యూబ్ లింక్స్ తీసుకొని మన పాత వీడియోలు ఎలా చేసాం సేమ్ అలానే, బట్ కొంచెం స్టైలింగ్ యాడ్ చేసి సేమ్ యూట్యూబ్లో ఎలా ఉంటుందో ఆ విధంగా మనం బ్లాగ్స్ క్రియేట్ చేసినాం. సో ఇప్పుడు డైరెక్ట్ మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ప్లే చేసి వీడియోస్ మన వీడియోస్ చూసి ఇంప్లిమెంట్ చేస్తేనే మీరు ప్రాక్టీస్ ఇలా ప్లే చేయొచ్చు. అలా అన్ని వీడియోస్ ప్లే చేయొచ్చు ఇవన్న. ఈ విధంగా మీరు చూసుకుంటే ఇట్లా నవ్వే మా బతుకు నవ్వులు పాలు చేస్తారు తర్వాత. ఓకే, ఈ విధంగా మనం వీడియోస్ జస్ట్ తీసుకొని క్రియేట్ చేసినాం యూట్యూబ్లో. సో అందరికి మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో ఇప్పుడు మనం ఎలా క్రియేట్ చేస్తామో ఒకసారి మనం క్లియర్గా చూద్దాం కోడ్ వైజ్గా. జస్ట్ మనం ఏం చేయలేదు, పాత ఉన్న ప్రాజెక్ట్ ఉంది కదా, ఆ ప్రాజెక్ట్ని మనం జస్ట్ ట్వీక్స్ చేసి చేంజెస్ చేసి మనం ఆల్మోస్ట్ మన యూట్యూబ్ స్టైల్ క్లోన్ క్రియేట్ చేయగలిగినాం. సో ఎలా అంటే జస్ట్ మన పాత సేమ్ హెడర్ ఉండే, నాబార్ ఉండే, హోమ్ మ్యూజిక్, బాలీవుడ్ మ్యూజిక్, మన గేమ్ షోస్ అని ఇచ్చేసి సో మనకి ఇలా యూట్యూబ్లో ఎలా ఉంటుందో సో అట్లా హెడర్స్ ఇచ్చేసాను ఇక్కడ నాబార్లో. నెక్స్ట్ మనకి ఈ బ్లాక్స్ అనేవి ఈ కార్డ్స్ ఎలా వచ్చాయంటే మనకి ఇక్కడ ఆర్టికల్స్ అనేవి ఆర్టికల్ అని. సో ఈ ఆర్టికల్స్ అన్నీ మనకు ఒక్కొక్క బ్లాక్ అనుకోండి. అంటే ఇదంతా ఈ ఆర్టికల్ మొత్తం ఇదంతా ఒక బ్లాక్, ఈ ఆర్టికల్ మొత్తం ఒక బ్లాక్, ఈ ఆర్టికల్ మొత్తం ఒక బ్లాక్. ఇట్లా మొత్తం ఒక బ్లాక్స్లా క్రియేట్ చేసి ప్రతి దాంట్లో ఒక ఐఫ్రేమ్ ఇచ్చాను. ఐఫ్రేమ్ దేనికి యూజ్ చేసాను మీకు ఆల్రెడీ తెలుసు. ఐఫ్రేమ్ ఈజ్ యూస్ ఫర్ డిస్ప్లేయింగ్ ద వీడియోస్. సో వీడియోస్ డిస్ప్లే చేయడానికి మనము ఐఫ్రేమ్ యూజ్ చేస్తున్నాం. H2 ట్యాగ్స్, P ట్యాగ్స్ వచ్చేసి మనం వీడియో నేమ్ ఇంకా ఛానల్ నేమ్ డిస్ప్లే చేయడానికి మనం H2 P ట్యాగ్స్ వాడాలి. సో మనం ఇక్కడ ఇంపార్టెంట్గా యూజ్ చేసిన CSS అంటే ఫ్లెక్స్ బాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను CSS క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫ్లెక్స్ బాక్స్ ఇంకా గ్రిడ్ బాక్స్, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. కంపల్సరీగా మీరు నేర్చుకోవాలి CSSలో. సో ఇవి నేను నేర్పిస్తాను. సో ఇలా మనం క్రియేట్ చేయొచ్చు సింపుల్ జస్ట్ యూజింగ్ HTML CSSతోనే మనం ఇలా క్రియేట్ చేసాం. ఇప్పుడు చూసుకుంటే ఫైనల్గా నార్మల్ కాపీ ఫూటర్ ఏదైనా ఇచ్చామో అది ఇచ్చామంతే. ఇంకా పెద్ద క్రియేట్ చేసింది ఏం లేదు. మనం జస్ట్ ఆల్మోస్ట్ చెప్పాలంటే ఈ స్టైలింగ్స్ కొంచెం ఇచ్చాను. ఈ స్టైలింగ్స్ ఎలానో నేను నేర్పిస్తాను మీకు. సో ఐ హోప్ మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. ఏంటంటే మనం అంత కాంప్లికేటెడ్ ఏం చేయలేదు. జస్ట్ ఉన్న పాత కోడ్ని జస్ట్ రీయూజ్ చేసి మనం ఆల్మోస్ట్ ఒక కైండ్ ఆఫ్ యూట్యూబ్ క్లోన్ క్రియేట్ చేసాం. మై HTML ప్రాజెక్ట్ కాకుండా యూట్యూబ్ అని ఇస్తే సరిపోతుంది. డైరెక్ట్ ఇక్కడ యూట్యూబ్ వచ్చేసి మనం కావాలంటే ఫావికాన్లో యూట్యూబ్ ఐకాన్ తీసుకొని ఇక్కడ క్రియేట్ చేసుకుంటే అయిపోతుంది. కావాలంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫావికాన్ ఐ హోప్ మీకు ఆల్రెడీ చెప్పాను ఇది. సో అది ఇందులోకి వచ్చి మనం ఇది చూడండి. ఇప్పుడు యూట్యూబ్ ఫావికాన్ డౌన్లోడ్ అంటే మనకి యూట్యూబ్ ఫావికాన్ డౌన్లోడ్ అయిపోతుంది. ఏదైనా చూసి మంచిది డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. బెటర్గా చూసుకుంటే మనకి ఇది బెటర్ అనిపిస్తుంది. సో లెట్స్ డౌన్లోడ్ దిస్. ఓకే, కాపీ చేసుకుందాం. ఇక్కడ కాపీ లింక్ ఫావికాన్లో వేయాలనేది ఇక్కడ కాదు. సో డౌన్లోడ్ అయితే అయిపోయింది మనకి. డౌన్లోడ్స్ గోల్స్ ఎక్కడ ఉంది అంటే మనకి HTMLలో యూట్యూబ్ క్లోన్లో వేసుకుందాం. లింక్ ఫావికాన్ youtube.png. చూసుకుంటే మనకి ఇక్కడ యూట్యూబ్ ఐకాన్ వచ్చేసింది. సో చెప్పాలంటే మనం ఆల్మోస్ట్ యూట్యూబ్ క్రియేట్ చేసినట్టే అంతే.
మేము ఇంకా కావాలంటే ఇంకా స్టైల్స్ ఏమైనా యాడ్ చేస్తున్నాం అంటే మనం చేసుకోవచ్చు తర్వాత. సో చూస్తే ఆల్మోస్ట్ మనం ఒక కైండ్ ఆఫ్ సిమిలర్ యూట్యూబ్ క్లోన్ క్రియేట్ చేసేసినాం మనము. ఇట్స్ లుకింగ్ రియలీ గుడ్. మీరు కూడా ఇలా ట్రై చేయండి. మీ సొంతంగా స్కిల్స్ యూజ్ చేసుకొని సింపుల్గా ట్రై చేయండి. ఇంత క్లీన్ ఉండాల్సిన అవసరం లేదు. సింపుల్గా ట్రై చేయండి, క్రియేట్ చేయండి, వర్కౌట్ అవుతుంది. నో వరీస్. టేక్ కేర్. హెచ్తో మనం HTML కంప్లీట్ అయిపోయింది మొత్తం టోటల్గా. మనం CSSలో జంప్ చేసాం. ఈ CSSలో మనం అసలు యాక్చువల్లీ స్టైలింగ్ ఎలా అప్లై చేశాను, దీంతో ఎట్లా మనం మంచి వెబ్సైట్స్ క్రియేట్ చేస్తామో చూసాం ఫ్యూచర్.